యువజన విద్యార్థి నేతల కృతజ్ఞత ర్యాలీ, బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ. హుస్నాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు పొన్నం అనూప గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివారెడ్డి, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సనత్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు వల్లప్రాజు, భుక్య సరోజనతో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంశీధర్ రెడ్డి, మ్యాదపోయిన శ్రీకాంత్, జూనోజు శ్రీకాంత్, అఖిల్ గౌడ్, యువజన ఎన్ఎస్యుఐ మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు బైక్ ర్యాలీ నిర్వహించి కూడలలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివసేనారెడ్డి మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రాంతానికి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల జీవో నెంబర్ 18 44 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు ఈ ప్రాంతానికి పాలకుడిగా అవుతే పరిపాలన ఎలా ఉంటుందనేది సంవత్సరం కాలంలోనే పొన్నం ప్రభాకర్ గారు చేసి చూపించి చరిత్ర సృష్టిస్తున్నారని, ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంజనీరింగ్ కాలేజీ, 250 పడకల ఏరియా ఆసుపత్రి, 400 కోట్ల పైబడి నిధులు, గౌరవెల్లి ప్రాజెక్టు కొరకు, అలాగే రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కోట్ల రూపాయల రోడ్లు, సీసీ పన్నుల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ప్రాంతాన్ని ప్రత్యేకంగా సుందరీకరణ కొరకు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారని, ప్రాంతం నుంచి విద్యను అభ్యసించడానికి ఎటు 40 కిలోమీటర్లు పైబడి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేకుండా మన హుస్నాబాద్ ప్రాంతానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల ప్రాంత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. యువతరంకు నీడై ఉంటాడురా, రైతన్నల గుండె సప్పుడై తోడుంటాడురా, 6 గ్యారంటీ పథకాలను అందిస్తాడు, ఇంటి పెద్ద కొడుకులాగా మనల చూసుకుంటాడు.